కర్రీపప్పులో పాము ఘటనపై ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ జడ్చర్ల పట్టణంలోని శ్రీలక్ష్మి బెంగళూరు బేకరీలో తీసుకున్న కర్రీపఫ్లో పాము వచ్చిన ఘటనపై ఫిర్యాదు అందుకున్న మహబూబ్నగర్ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమ తన సిబ్బందితో బుధవారం జడ్చర్ల పోలీస్ స్టేషన్లో పాము వచ్చిన పఫ్ను పరిశీలించి దాన్ని ల్యాబ్కు తరలించారు. అక్కడి నుండి శ్రీలక్ష్మి బెంగళూరు బేకరీని ఇన్స్పెక్టర్ నీలిమ తనిఖీ చేపట్టారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. బేకరీ నిర్వహణకు లైసెన్స్ లేనట్లు గుర్తించారు. అపరిశుభ్రత వాతావరణంలో బన్స్, కేకులు, బిస్కెట్లు, పఫ్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. జడ్చర్ల పిఎస్లో ఇచ్చిన కంప్లైంట్ ఆధారం చేసుకొని మేము ఈరోజు బెంగళూరు రామగారి బేకరీకి రావడం జరిగింది. ఇక్కడ తనిఖీ చేయడం జరిగింది. కొన్ని పరిశుభ్రత పాటించడం లేదు, అలాగే ఎక్స్పైరీ సామాన్ కూడా యూజ్ చేస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ అదేదైతే కర్రీపఫ్ ఉన్నదో అది కూడా మేము శాంపుల్ తీసుకొని ల్యాబ్కి పంపించాము. దాని రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. నెక్స్ట్ వీళ్ళు పరిశుభ్రత పాటించిన కారణంగా వీరిపైన చర్యలు తీసుకుంటామండి. నెక్స్ట్ వీరికి ఫుడ్ లైసెన్స్ కూడా లేదండి. లేకపోవడం వల్ల వీరు తీసుకోవడానికి మేము నోటీస్ ఇచ్చాము. ఫుడ్ లైసెన్స్ లేకుండా నడిపిస్తున్నారు కదా, ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వీరికి నోటీస్ పీరియడ్ 7 రోజులు ఉంటుంది. ఆ నోటీస్ పీరియడ్ అయిపోయిన తర్వాత వీళ్ళ మీద యాక్షన్ ఉంటుంది, తీసుకోవాలి. అందులో వాళ్ళు తీసుకుంటే ప్రాబ్లం. చాలా హోటల్లో తీసుకుంటే దానికోసం దాని గురించి ఏముండదు. చాలా హోటళ్లలో రాత్రిపూట వండినవి మిగిలిపోయిన ఫుడ్లు ఫ్రిడ్జ్లలో పెట్టి డే టైంలో అవే సర్వ్ చేస్తున్నారు. చాలా హోటల్ ఇప్పుడు మీరు వెళ్ళి చెక్ చేసినా కూడా దొరుకుతుంది. దానిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, మీరు వాటిని ఎలా పట్టుకుంటారు? మేము తనిఖీ చేస్తున్నామండి. దాదాపు అన్ని హోటల్స్ నెల్లూరులో కూడా ఇక్కడ కూడా తనిఖీ చేస్తున్నాం. వాటిలో మాకేమైనా తప్పు జరిగినట్టు తెలిస్తే మేము వాళ్ళకి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఒక్కసారి వండిన భోజనాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తీసి మళ్ళీ రీహీట్ చేసి ఇస్తున్నారు. నేను చెప్పే కంప్లైంట్ మీరు క్లారిటీగా అర్థం చేసుకోవట్లేదు. హైవే మీద కొన్ని వందల హోటల్స్ ఉన్నాయి. ఇప్పుడు సామూహికంగా అందరం కలిసి వెళ్దామండి హోటల్ దగ్గర, ఇప్పుడే వెళ్దామండి. నేను ఇక్కడ రీసెంట్గా వచ్చాను. సో మీరే ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చారు జడ్చర్ల నుంచి. వెళ్దాం ఈరోజు అన్నీ ఆల్ఫా హోటల్ అని రీసెంట్గా ఒక ఇష్యూ అయింది. ఈ టాపిక్ తీసుకోవాలి, సపరేట్ తీసుకొని